అనునిత్యం ఆహార్నిశలు కృషి చేస్తున్నటువంటి కార్పొరేటర్, మానవ సేవే మాధవ సేవ. ఎవరు చెప్పిండ్రు మీకు ఇట్లా వేయమని? ఈ పైప్ ఎవరు డిజైన్ చేసిండ్రు? ప్రజల మధ్యలో ఉంటున్నాను. ఒక మార్పు కావాలి, ఒక మార్పు రావాలి అనే నేను రాజకీయాలలోకి వచ్చాను. ఇంతకుముందు కార్పొరేటర్, ఇప్పుడు మాజీ కార్పొరేటర్. ఏమంటున్నారు మీ డివిజన్ ప్రజలు? కార్పొరేటర్ పదవి ఉన్నా లేకున్నా నన్ను అలాగే వాళ్ళు స్వీకరిస్తారు. బీజేపీ పార్టీ అంటేనే మతతత్వ పార్టీ, మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అని అంటారు. దీనికి మీ సమాధానం? ఎక్కడ అన్యాయమైంది? ఎవరికి అన్యాయమైంది? మిగిలిన పార్టీలేమో మీ పార్టీని, మీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రాజకీయాలు మేము చేసుకుంటాం కానీ ఆకుల శ్రీవాణి మాత్రము బీజేపీ పార్టీని ఒక మాట అంటే మాత్రము శివంగిలా రెచ్చిపోతూ వారిమైన జులుం జులిపిస్తుందని చెప్పేసి. నేను బయట ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేసే క్యారెక్టర్ నాది కాదు. ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్. బీజేపీ శ్రేణులలో మీలాగా ఎందుకు ఎంతోమంది నాయకులు ఉన్నా కూడా మాట్లాడలేకపోతారు, మీడియా ముందుకు రావాలంటే భయపడతారు. మా పార్టీలో ఉన్న మరెందుకు మీరు తప్ప వేరే వాళ్ళు స్పందించట్లేరు? ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీటుని అలుకుతా అని అన్నారు. అదే పప్పుచారు నోట్లో పెట్టుకుంటే నాకు ఆ మురికి కంపే వస్తుందమ్మా అని ఒక మహిళ అన్నది. చిన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అని చెప్పేసి సభలలో చెప్తూనే ఉన్నారు కదా. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ పెట్టారు కదా మేడం. ఫ్రీ బస్ ఎక్కడ సమస్య? అంటే ఆడవాళ్ళందరూ ఎక్కడికి పోవాలన్నా ఫ్రీ పుట్టింటికి బస్ తోటి పోవాలన్నా ఏమవుతుందండి? వాళ్ళు చేసిన హామీలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్రమంగా కబ్జా చేసినటువంటి ఇల్లు కూల్చడం కరెక్టే కదా మేడం? అక్రమంగా కూల్చారు అని అంటే కేవలం పేద ఇండ్లు మాత్రమే కూలుస్తారా? ఓవైసీ సల్కం చెరువులో స్కూల్ కట్టుకున్నాడు, కాలేజ్ కట్టుకున్నాడు, వ్యాపారాలు నడిపిస్తున్నాడు. The relation between Congress and BRS is nothing but a relation between fish and water. మీ విజయం వెనకాల మీ శ్రీవారు ఉంటారు. నా కంప్లీట్ స్ట్రెంగ్త్, నా బ్రెత్ అంతా కూడా తను లేకపోతే నేను. ఆకుల శ్రీవాణి గారు అండ్ అంజన్ కుమార్ గారిది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఆశీస్ లవ్ మ్యారేజా? చెప్పాను కదండి ఇందాక, నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ పెళ్లి చేసుకుందాం. ఆర్వీ టీవీకి స్వాగతం. స్పెషల్ పర్సన్ ఇంటర్వ్యూలో భాగంగా ఈరోజు మనతో పాటు బీజేపీ మాజీ కార్పొరేటర్ సమస్యలపై అనునిత్యం ఆహార్నిశలు కృషి చేస్తున్నటువంటి ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై కిసాన్. జై కిసాన్, జై జవాన్, జై విజ్ఞాన్. థ్యాంక్ యూ. నేను నోటమటి ఇవన్నీ పలికించాలని అలా. అయితే మీరు సూర్యోదయం మొదలు అందరూ గుళ్ళల్లోకి వెళ్ళి దేవుడికి మొరబెట్టుకునేటువంటి సమయంలో మీరు ప్రజా సమస్యలపైన తిరుగుతూ వారందరినీ మందలిస్తుంటారు. ఎందుకు ఇంత మీకు వాళ్ళల్లో తిరగాలి, వారి సమస్యలు తెలుసుకోవాలని అంత పిచ్చి? మానవ సేవే మాధవ సేవ. అది కూడా ఒక భాగ్యం. ప్రజలు నాకు ఒక అవకాశం ఇచ్చారు, పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. ఇచ్చిన అవకాశాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను. చాలా మంది ఉంటుంది అవకాశం వచ్చినా దాన్ని వాళ్ళు వాడరు. సో నేను అది వాడుతున్నాను, ప్రజల మధ్యలో ఉంటున్నాను. ఒక మార్పు కావాలి, ఒక మార్పు రావాలి అనే నేను రాజకీయాలలోకి వచ్చాను. ఆ మార్పు నేనే తీసుకురావాలి. సరే, నాతో పాటు అందరూ మారాలని నేను కోరుకోను, కానీ కనీసం ఈ రాజకీయాలు ఇలా ఉండాలి అని చెప్పి ఒక్క ఆలోచన ఒక్క మనిషిలో వచ్చినా సరే నాది అది గెలుపే. కాబట్టి అదే విధంగా ముందుకెళ్తున్నాను. మీరు రాజకీయంలో ఉన్నారు, ఇప్పుడు ఇంతకుముందు కార్పొరేటర్, ఇప్పుడు మాజీ కార్పొరేటర్. ఏమంటున్నారు మీ డివిజన్ ప్రజలు? నన్ను ఏ రోజు నా డివిజన్ ప్రజలు కార్పొరేటర్గా కంటే నన్ను ఒక అక్కగా, వదినగా, వాళ్ళ ఇంటి మనిషిగా చూశారు. కాబట్టి కార్పొరేటర్ పదవి ఉన్నా లేకున్నా నన్ను అలాగే వాళ్ళు స్వీకరిస్తారు. కార్పొరేటర్ పదవి ఉంటే ఒక అలంకరణ, ఎందుకంటే నేను వెళ్ళి పోరాడగలగడానికి, అధికారులను అడగడానికి నాకు ఒక అలంకరణ. కానీ వీళ్ళిచ్చే ధైర్యం, వీళ్ళిచ్చే ఆశీర్వాదంతో నా పోరాటం ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతూనే ఉంది. దేర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్ ఎక్సెప్ట్ దట్ కార్పొరేటర్ కంటే ముందు ఎక్స్ అని ముందు పెట్టారు అంతే. ఓకే. అయితే మీరు ఒక విషయం చెప్పండి. దాదాపుగా బీజేపీ పార్టీ అంటేనే మతతత్వ పార్టీ, మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ అని అంటారు. దీనికి మీ సమాధానం? అంటారు అని అంటే మీరేమనుకుంటున్నారు? నేను చెప్పకూడదు కదా మాట. అంటారు అన్నది మీరే అన్నారు. చూడండి, అంటారు అన్న వాళ్ళకే చెప్పండి సమాధానం. అనే వాళ్ళకే చెప్పండి మీరు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలైంది.
ఎక్కడ ఎవరు నమాజ్ చేయొద్దు అని మాట్లాడారు, ఎక్కడ పోయి మసీదుల పైనుంచి మైకులు తీసి పడేశారు, ఎక్కడ నువ్వు రంజాన్ చేసుకోవద్దు అన్నాడు, ఎక్కడ నువ్వు ర్యాలీలు చేయొద్దు అన్నాడు, ఎక్కడ నువ్వు రోడ్లపైన నమాజులు చేస్తున్నా కూడా ఊరుకున్నారు కదా. ఎక్కడ అన్యాయమైంది, ఎవరికి అన్యాయమైంది? ఇంకా మా బీజేపీ పార్టీ వచ్చిన తర్వాతనే అక్కడున్న ముస్లిం మహిళలకు అన్యాయం జరగొద్దని చెప్పి త్రిపుల్ తలాక్ తీసుకొని వచ్చారు. మా బీజేపీ పార్టీ వచ్చిన తర్వాతనే కాశ్మీర్ వ్యాలీ అగ్నిగుండంలా మారిపోయింది. అక్కడున్న ప్రజలకు కూడా మొత్తం రాజ్యాంగంగా అందరూ కూడా న్యాయంగా ఉండాలని చెప్పి 370 ఆర్టికల్ అబ్రోగేషన్ చేశారు. అక్కడున్న ముస్లిం ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి వక్ఫ్ బిల్లుని రీఆడిఫికేషన్ చేసి రీమోడిఫికేషన్ చేశారు. ఇన్ని మంచి మంచి పనులు బీజేపీ ప్రభుత్వం తెచ్చిన తర్వాత మతోన్మాద పార్టీ అని అనడం అన్నది వాళ్ళ మూర్ఖత్వం. నిజమైన మతోన్మాద పార్టీ మన దేశంలో ఏదన్నా ఉందా అంటే అది కాంగ్రెస్ మాత్రమే. మతం పేరుతోటి ఆ రోజు దేశాన్ని విభజించారు, మతం పేరుతోటి కులం పేరుతోటి ఇప్పటికీ కూడా ప్రజలను విభజిస్తున్నారు. వాళ్ళది మతోన్మాద పార్టీ, మాది దేశం కోసం ధర్మం కోసం పోరాడే పార్టీ. మీరు చెప్తున్న వివరణ మంచిగా ఉంది, మీరు చెప్పేది వాస్తవమే. కానీ మీరు ఆ విషయాన్ని ప్రజలకు తెలిసేలా ప్రచారం చేసుకోవడంలో బీజేపీ విఫలమవుతుంది అనుకోవచ్చా? ప్రజలకు అందరికీ తెలుసండి, కొంతమందికి మాత్రమే తెలియదు. కొంతమంది దాన్ని క్యాష్ చేసుకొని ఇది మతతత్వ పార్టీ అని అంటారు. కానీ ఈరోజు ముస్లిం ప్రజలకు అందరికీ కూడా తెలుసు, బీజేపీ అన్నది దేశం కోసం ఆలోచించే పార్టీ, బీజేపీ అన్నది రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్లే పార్టీ. మతోన్మాద పార్టీ ఏదన్నా ఉందా అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసుకుంటూ ఉన్న కాంగ్రెస్ వాళ్ళది, టీఎంసీది, స్టాలిన్ లాంటి వాళ్ళది. బీజేపీ ఎప్పుడైనా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే ఆలోచిస్తుంది. మీరేమో ఇంత ఉన్నతంగా మాట్లాడుతున్నారు, మిగిలిన పార్టీలేమో మీ పార్టీని, మీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని దుమ్మెత్తిపోస్తున్నారు. పార్టీలు అన్నాక వాళ్ళు వేసుకున్న మెడలలో వాళ్ళు వాళ్ళ పార్టీ కోసం మాట్లాడాలి కాబట్టి ఇక తప్పదు, వాళ్ళ వృత్తి ధర్మం లాగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నిజంగా కూడా గుండె పైన చేసుకొని ప్రతి ఒక్క పౌరుడు చెప్తాడు, ఈరోజు దేశం కోసం ధర్మం కోసం పోరాడేది ఎవరు అని అంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే. అంటే మీరు అనేది ఆ పార్టీలో ఉన్నా కూడా మనసులో మాత్రం బీజేపీ ఉంది, బయటికి నామమాత్రంగా మాట్లాడుతున్నారంటారా? అందుకే కదండి ఈసారి ఎంపీ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఓపెన్గా చెప్తున్నారు, అరే మా ఓటు ఎంపీకి మాత్రం బీజేపీకే వేస్తాం. సరే గల్లీ రాజకీయాలు మేము చేసుకుంటాం కానీ మన దేశం బాగుండాలి అంటే నరేంద్ర మోదీ గారే ఉండాలి, కానీ ఎంపీకి మేము బీజేపీకే ఓటేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పారు. రిజల్ట్స్ కూడా మనం చూసాం, అదే అయిపోతుంది. బీజేపీలో ఎంతోమంది నాయకులు ఉన్నారు, కానీ ఆకుల శ్రీవాణి మాత్రము ప్రతి సమస్య పైన పోరాడుతుంటుంది. ఎవరైనా బీజేపీ పార్టీని ఒక మాట అంటే మాత్రము శివంగిలా రెచ్చిపోతూ వారిమైన జులుం జులిపిస్తుందని చెప్పేసి అంటుంటారు. ఎందుకు మీకు అంత ప్రేమ, ఎందుకు ఆ పార్టీ అంటే గౌరవం, ఎందుకు అంత పిచ్చెందుకు మీకు? నేను ఏ పని చేసినా కూడా 100% ఎఫర్ట్స్ పెట్టి నా మనసుతోటి చేస్తాను. నేను బయట ఒకలాగా లోపల ఒకలాగా బిహేవ్ చేసే క్యారెక్టర్ నాది కాదు. ఏదైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్, ఈదర్ ఇట్ ఈస్ బ్లాక్ ఆర్ ఈదర్ ఇట్ ఈస్ వైట్, అంతేకాని మధ్యలో వెళ్ళే వ్యక్తిని నేను కాదు. ఆ క్యారెక్టర్ నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది కాబట్టి పార్టీ కోసం పోరాడుతున్నాను. పార్టీకి ఒక కార్యకర్తగా మాట్లాడే బాధ్యత నాది, ఒక కార్పొరేటర్గా నన్ను గెలిపించిన ప్రజల సమస్యల కోసం ప్రశ్నించే బాధ్యత నాది. ఆ రెండు బాధ్యతలు ముందుకు తీసుకెళ్తున్నాను. ఇంతకంటే కూడా పెద్ద బాధ్యత ఏంది అని అంటే నేను ఒక భారతదేశ పౌరురాలిని. నా భారతదేశం గురించి, నా ధర్మం గురించి ఎవరు మాట్లాడినా సరే, నేను కార్పొరేటర్ అయినా, నేను బీజేపీ పార్టీ కార్యకర్త అవునా కాకున్నా సరే మాట్లాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అదే బాధ్యత నేను నిర్వహిస్తున్నాను. బీజేపీ శ్రేణులలో మీలాగా ఎందుకు ఎంతోమంది నాయకులు ఉన్నా కూడా మాట్లాడలేకపోతారు, మీడియా ముందుకు రావాలంటే భయపడతారు ఎందుకు? మీ పార్టీలో ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయా మీరు మాట్లాడొద్దు అని? మా పార్టీలో ఉన్న స్వాతంత్రం ఏ పార్టీలో ఉండదండి. మా పార్టీ మరి ఎందుకు మీరు తప్ప వేరే వాళ్ళు స్పందించట్లేరు? ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. చూడండి, ఈరోజు క్రికెట్ ఉంది, క్రికెట్ టీంలో సచిన్ టెండూల్కర్ ఆట తీరు ఒకలాగా ఉంటుంది, రాహుల్ ద్రవిడ్ ఆట తీరు ఒకలాగా ఉంటుంది, సేవాగ్ ఆట తీరు ఒకలాగా ఉంటుంది. సేవాగ్ బ్యాట్ పట్టుకోగానే ఫస్ట్ బాలే 6 కొడతా అని ఆలోచిస్తారు. అదే రాహుల్ ద్రవిడ్ అయితే వికెట్ కాపాడుకోవాలి, వికెట్ ఆపితేనే నాకు స్కోర్ ముందుకు వస్తుంది అని చెప్పి తను ఒక ఆలోచనలో ఆలోచిస్తారు. సచిన్ టెండూల్కర్ నా టీంని గెలిపించాలి, అది ఏ స్థాయికైనా సరే నేను పోరాడతాను, ఎన్ని బాల్స్ అయినా సరే నేను ఇక్కడే ఉంటాను, ఎదుర్కొంటాను అని చెప్పి తను ఒకలాగా ఆలోచిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, కానీ ప్రతి ఒక్కరు ఆలోచించేది టీం గెలవాలని. నా పార్టీలో కూడా అలా. సమాజంలో సోషల్ మీడియా ప్రాబల్యం ఎక్కువగా ఉంది అని నమ్ముతారా? నమ్ముతానండి, డెఫినెట్లీ. మరి ఎందుకు మీరు ఆ సోషల్ మీడియాని వాడుకొని ప్రజల్ని చైతన్యం చేసే దిశలో బీజేపీ ముందుకు రావట్లేదు అని అడుగుతుందండి. ఈ రోజు సోషల్ మీడియా వాడుకున్నది నరేంద్ర మోదీ కంటే ఎక్కువ. నరేంద్ర మోదీ అనేది కేంద్రంలో అండి, ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణలో, ఎస్పెషల్లీగా తెలంగాణలో మీ నాయకులే ఎవరైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి అని అంటే ఎవరు కూడా మాట్లాడరు.
టైం ఎందుకు పడుతుంది అని అంటే చూడండి, నేను కార్పొరేటర్గా గెలిచినప్పుడు నేను సోషల్ మీడియా వేదికగా నేను చేసిన పనులని వాటన్నిటిని ఒక స్టైల్, ఒక మ్యూజిక్ యాడ్ చేసి, ఎందుకంటే ఉన్న యూత్కి కూడా అట్రాక్ట్ కావాలని నేను చెప్పి అలా తీసుకొని వెళ్తే నన్ను విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అరే ఏమైంది పొద్దున లేసి సోషల్ మీడియాలో ఉంటుంది అని అంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను ఫీల్డ్లో పని చేస్తేనే కదా వచ్చి సోషల్ మీడియాలో పెట్టింది, నేనేమి గ్రాఫిక్స్ తయారు చేయలేదు. సో అది సమయం పట్టింది కావాలని. ఇప్పుడు నన్ను విమర్శించిన వాళ్ళు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, పొద్దున లేచి నన్ను విమర్శించిన వాళ్ళు కూడా అదే పనిలో ఉన్నారు ఇప్పుడు. సో దెర్ విల్ బి అ టైం. ఈ రోజున మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కూడా మీరు సమస్య మీద పోరాడుతున్నారు కాబట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చారని చెప్పేసి మిమ్మల్ని చేయట్లేదు, మీరు ఇది గుర్తించాలి. అయితే నేను ఏమంటున్నా అంటే బీజేపీ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ పార్టీ. ఈ రెండు ఒకటే అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి టీఆర్ఎస్ అంటుంది. దీనికి సమాధానం? వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారండి. కాంగ్రెస్ బీజేపీ అన్నది నేషనల్ పార్టీ అని మీరే అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను చూడలేకనే బీజేపీ పార్టీ ఆవిర్భవించింది. అంటే దేశంకి అన్యాయం అవుతుంది, దేశంలో ఉన్న ధర్మానికి అన్యాయం అవుతుంది, అంటే ఇక్కడ ఉన్న ప్రజలకి అస్తిత్వం కోల్పోతున్నారు అని చెప్పి బీజేపీ పార్టీ వచ్చింది. అట్లాంటి బీజేపీ పార్టీ మళ్ళీ కాంగ్రెస్తో ఎలా కలుస్తుందండి? ఈరోజు 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి నరేంద్ర మోదీ గారు పోరాడుతుంటే మహిళలు ముందుకు రావద్దు అని చెప్పి మూర్ఖపు ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేము ఒకటేలా అవుతాం అండి. దేశంలో అందరూ ఒకటే, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయొద్దు అని చెప్పి సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తుంటే కేవలం ఓట్లుంటేనే చాలు అని చెప్పి మత విద్వేషాలు ప్రేరేపిస్తున్న కాంగ్రెస్ పార్టీ మేము ఒకటేలా అవుతామండి. రైట్. ప్రత్యేకించి మహిళా బిల్లు కోసం నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టి ఒక వాదన అయితే తీసుకుపోయారు పార్లమెంట్లో, కానీ అత్యధికంగా మహిళా బిల్లుకు సపోర్ట్ చేయలేదు మిగిలిన పార్టీలు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు మహిళలు అంటే కేవలం వంటింటి కుందేళ్ళే, మహిళలు ముందుకు రావద్దు, మహిళలు ముందుకు వస్తే ఎక్కడ ఉన్న సీట్లు ఊడిపోతాయో, కేవలం నా కుటుంబ సభ్యులు మాత్రమే మహిళలు లీడర్లు కావాలి అని చెప్పి ఆలోచించే మూర్ఖపు ఆలోచన వాళ్ళు. మహిళల సాధికత గురించి ఆలోచించని వాళ్ళు కాంగ్రెస్, డిఎంకే, స్టాలిన్ లాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని ఏ రోజు కాకుండా రేపైనా మహిళలు బుద్ధి చెప్తారు, మహిళలే ముందుకు వస్తారు, మహిళా గర్జన చేస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. మహిళలను కేవలం ఓటు బ్యాంకుకి వాడుకోవాలి, మహిళలు అంటే మేము ఇచ్చే డబ్బులతో లబ్ధిదారులలాగా ఉండాలి అని చెప్పి ఆలోచించుకునే ఆలోచనలు మారుతాయి. ఇవాళ కాకుండా రేపన్నా మారుతాయి. నరేంద్ర మోదీ గారు దానికి పట్టం పెడితే కూడా మేము చెయ్యము అని చెప్పి దుర్బుద్ధితోటి వాళ్ళు ఆలోచించారు. కాబట్టి పోరాడుతూనే ఉంటాం. మహిళలకి న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మాలాంటి మహిళలు అందరూ కూడా ముందుకు వస్తారు. కమింగ్ టు యువర్ డివిజన్ 5 years పాలనలో, మీరు 5 సంవత్సరాల పాలనలో మీరు ఈ పని చేయలేకపోయినటువంటి మిగిలిపోయిన పని ఏదైనా ఉందా? అంటే పనులు అన్నది కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయండి. రోడ్లు ఒక దగ్గర అవుతాయి కావు, రోడ్లు వేసిన రోడ్లు మళ్ళీ తోతారు, వాటిని మెయింటెనెన్స్, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ ఆన్. కానీ నాకు ఒక సమస్య ఉండే, మాకు సరూర్ నగర్లో విజయపురి కాలనీలో అని ఒక నాలా ఉంటుంది. ఆ నాలా అన్నది అప్పట్లో అంటే నేను కార్పొరేటర్ కాకముందు ఒక 8 సంవత్సరాల క్రితం సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పక్కన డివిజన్, ఇక్కడ ఉన్న డివిజన్ కార్పొరేటర్లను కూర్చోబెట్టి ఆమె ఒక మంత్రిగా కూర్చొని ఒక నాలాను ఒక కాలనీలో నుంచి తీసుకొని వెళ్ళారు. అసలుకి అది చూసే ఎంత పెద్ద ఇంజనీరింగ్ మార్వలా, అరే నా దేశంలోనే ఎక్కడో అజంతా ఎల్లోరా కట్టిన ఇంజనీర్లు ఉన్నారు, మళ్ళీ ఇట్లాంటి ఇంజనీర్లు కూడా నా దేశంలో ఉన్నారా అని అనిపిస్తుంది అనమాట. సగం నాలా తెచ్చి ఓపెన్గా వదిలేశారండి. ఈవెన్ మారుమూల పల్లెటూరులో కూడా డ్రైనేజ్ ఓపెన్గా పోదు అని అట్లాంటిది ట్యాక్స్ పేయర్స్ జీహెచ్ఎంసీ పరిధిలో డ్రైనేజ్ పొద్దున్న లేసి ఇంటి ముందు నుంచి వెళ్తుంది అని అంటే అది ఎంత ఘోరమైన నీచమైన ఇంజనీరింగ్ స్కిల్లో మీకే. ఒక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీటుని అలుకుతా అని అన్నారు మీరు ఒక సందర్భంలో. అదే అక్కడి నుంచి అలుకుతానన్నారు. ఎంత బాధేస్తుందండి. నేను ప్రతి సంవత్సరం ట్యాక్సులు కడుతున్నాను, ఐఎమ్ అ ట్యాక్స్ పేయర్. నేను కనీసం ఒక్క బెనిఫిట్ కూడా రాష్ట్రం నుంచి తీసుకోను. అయినా సరే నేను ఆ మురికిలో ఎందుకు బ్రతకాలి అని చెప్పి అక్కడున్న ప్రజలు బాధపడుతుంటే ఎంత బాధేస్తుందండి. పొద్దున్న లేచి వాళ్ళు ప్రశ్నించేది నన్నే, దోమలతోటి ఆ వాసనతోటి. నేను ఇలా ఇంట్లో పప్పుచారు వండుకున్నా, కానీ పప్పుచారు నోట్లో పెట్టుకుంటే నాకు ఆ మురికి కంపే వస్తుందమ్మా అని ఒక మహిళ అన్నది. తెలుసా ఎంత బాధేస్తుందండి. ఆ బాధను పట్టించుకోకుండా లక్షల రూపాయల జీతాలు తీసుకొని ఆఫీసర్లు కూర్చుంటున్నారు ఆఫీస్ రూమ్లలో. నిజంగా వాళ్ళకి అవసరమా? అసలు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారని వాళ్ళు ఆలోచించాలి. అరే ఓట్లేసి నన్ను గెలిపించిన ప్రజలకు నేను
ఏం న్యాయం చేస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి. ఆ ఆలోచన రానన్ని రోజులు అరే చిన్న సమస్యనే కదా అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అక్కడున్న ప్రజలు అనుభవిస్తున్నారు ఆ బాధని. ఆ సమస్య ఇంకా తీరలేదు. అయితే 6 కోట్లు శాంక్షన్ చేయించానండి. శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు అయింది, అయినా కూడా పనులు అవ్వట్లే. ఎందుకు పనులు జాప్యం జరుగుతుంది? చూడండి, చిన్న విషయం అధికారుల దగ్గర, అధికారులే, ఇది క్లియర్ కట్గా అధికారుల వైఫల్యమే. ఆ అధికారులను నేను అందుకే అంత గట్టిగా ప్రశ్నించిన. అరే నీకు చేత కాకపోతే నువ్వు జీతం కూడా తీసుకోకని కూడా ప్రశ్నించిన, కానీ సిగ్గు లేకుండా జీతాలు తీసుకుంటున్నారు, చాయ్ బిస్కెట్లు తింటున్నారు ఆఫీసులలో కూర్చొని, కానీ పనులు అయితే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటి? చేయలేము. జిహెచ్ఎంసీకి వాటర్ వర్క్స్ కి ఏమంటారు వాళ్ళ కోఆర్డినేషన్ లేదు. ఇది వాళ్ళదంటారు, వాళ్ళది వీళ్ళదంటారు. ఎవరిదైతే ఏంది, అది ప్రభుత్వానిదే. నువ్వు నీకు చేత కాకపోతే చెప్పు, గంట సేపట్లో నేను చేసి చూపిస్తాను. కౌన్సిల్ మాట్లాడామండి, ఏమన్నారు మేయర్ గారు? చేసేస్తామన్నారు. ఆమె చేస్తాము అని చెప్తారు. ఇప్పుడు మీరు వెళ్ళి మాట్లాడండి, వి విల్ డూ ఇట్. చెయ్యము అని అన్నారు. సేమ్ అప్పులోళ్ళ దగ్గరికి అప్పులు ఇచ్చిన తర్వాత నేను డబ్బులు ఇవ్వను అని అన్నారు. డబ్బులు ఇస్తా కానీ ఇప్పుడు లేవు, డబ్బులు ఇస్తా కానీ ఇప్పుడు లేవు అంటాడు. వాడిని కొట్టాలన్నా ఏమనాలన్నా మనకు అర్థం కాదు. సేమ్ అదే సమస్య ఇక్కడ కూడా నడుస్తుంది. రైట్. మీరు ఏదైనా కూడా ఒక కార్యాచరణ చేసేటప్పుడు, ఒక పని చేసేటప్పుడు మీరు వ్యక్తిగతంగా ఒక వినూత్నంగా చేస్తారు. పారిశుద్ధ కార్మికుల దగ్గర పోయినప్పుడు ఆ డ్రెస్ వేసుకొని చేతిలో అది ఊడ్చే దాన్ని పట్టుకొని జాడకట్ట చీపురు పట్టుకొని కూడా చేస్తుంటారు. ఎందుకు ఇలాంటి థాట్స్? ఎలా? ఎందుకు ప్రభుత్వాన్ని చైతన్యం చేయాలన్నా, లేకుంటే ప్రజలకు అవగాహన కల్పించాలన్నా, లేకుంటే మీది ఒక రాజకీయ స్టైలా? చూడండి, ఏది చేసినా దానితోటి ఫలితం కోరుకునే వాళ్ళం మనం. ఏ పని చేసినా దానికి ఫలితం అవ్వాలి అని అనుకుంటాం. ఈరోజు మీరే ఆలోచించండి, చిన్నప్పుడు పిల్లలకి ఏపీపీఎల్ఈ యాపిల్ అని రాస్తారు. ఆ ఏపీపీఎల్ఈ యాపిల్ అని చెప్పి 100 సార్లు రాసుకురా అని చెప్పి టీచర్ చెప్తారు. అయినా సరే వాడి ఏంటంటే గుర్తుండదు, బట్టి కొట్టినట్టు అయిపోతుంది. అదే ఒకవేళ ఆ టీచరు చేతిలో ఒక యాపిల్ని పట్టుకొని ఎర్ర రంగులో ఉంటుంది, యాపిల్ తినడానికి బాగుంటుంది, ఇది చూపిస్తే అని చెప్తే వాడికి మైండ్లో గుర్తుండిపోతుంది. సో అలాంటి ఆలోచన నేను తీసుకొచ్చాను. ప్రజలకు ఉట్టిగా చెప్పేదానికంటే చూయించి చెప్పి వాళ్ళకు అనుభవించి చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే ప్రజలతో పాటు అధికారులకి కూడా ఆ బాధ ఏంటో తెలియాలి అని అంటే, నీ ఇంటి ముందుకు వచ్చి నీ డ్రైనేజ్ కంపును పడేస్తాను, నీ ఇంట్లోకి వచ్చి పెడతాను అని అంటే వాళ్ళకి కూడా ఒక మనసు బాధ కలిగి కనీసం చలనమన్నా వస్తుంది అని చెప్పి ఈ పనులు చేశారు. లేకపోతే ఈరోజు అధికారులు, రాజకీయ నాయకులు ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే అధికార పార్టీలో వాళ్ళు దున్నపోతు లాగానే ఉన్నారు. దున్నపోతు మీద ఎట్లయితే వర్షం పడితే చలనం ఉండదో, వీళ్ళకి కూడా ఏమన్నా చలనం ఉండదు. అలా చలనం కావాలంటే వాళ్ళకి తగ్గట్టుగా చెప్పాలి, కాబట్టి ఇలా చెప్తారు. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయాన, ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే వీలు లేనటువంటి సమయాన, అందరూ నేను సైతం కూడా ఇంట్లోనే ఉన్నటువంటి సమయంలో మీరు గొడుగుతో రెయిన్ కోట్ తోటి మిమ్మల్ని అభిమానించేటువంటి కార్యకర్తలు, మీ ఫ్యాన్స్ అనుకోవచ్చు, తమ్ముళ్ళు అనుకోవచ్చు, మీ అందరు, ఎందుకంటే మీకు ఫ్యామిలీ కుటుంబ నేపథ్యంలో చూసుకుంటారు కాబట్టి వాళ్ళందరితో వీధిన తిరుగుకుంటూ చెట్లకు విరిగిపోయిన కాడ కూడా మీరు తీసుకున్నటువంటి చర్యలు, ఆ అధికారులను అప్రమత్తం చేసినటువంటి చర్యలు కూడా ఉన్నాయి. ఆ పనితీరు, ఆ సమయంలో అందరూ ఇంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, కానీ మీరు మాత్రం అలా చేశారు. ఆ క్షణాన ప్రజల నుంచి వచ్చిన స్పందన ఏంటి? మీతో ప్రత్యక్షంగా మీతో మాట్లాడినటువంటి సందర్భం ఉంటుంది. యాక్చువల్గా నాకు ఇప్పుడు అక్కడ నీళ్లు నిండినాయని చెప్పి కాలనీ నుంచి అక్కడ నుంచి అన్న ఫోన్స్ వస్తాయి. ఫోన్స్ వచ్చినప్పుడు పాపం వాళ్ళు పెద్ద మనుషులు నన్ను రావద్దంటారు, నువ్వు రాకమ్మా, నువ్వు రాలేవమ్మా అని అంటారు. కానీ వాళ్ళు బాధపడుతుంటారు, మా ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయమ్మా కానీ నువ్వు రాకమ్మా, నువ్వేం వచ్చి చేస్తావమ్మా, అంతా అయిపోయినాక నువ్వు వచ్చి ఏం చేస్తావమ్మా, మేము అనుభవిస్తామమ్మా, మా బాధమ్మ ఇది, మా కర్మమ్మ ఇది అని అంటారు. వాళ్ళ కోసం నేను అక్కడికి వెళ్ళి ఆ మాట విన్నాక ఈ లేడీస్ ఇంకా మాగుతారా? ఆ బాధ అనిపిస్తుందండి. అంటే నిజంగా నేను చెప్తున్నానండి, ఈరోజు ఒక పార్టీ వేరే పార్టీ ఏదో విమర్శించాలని కాదు, కానీ చిత్తశుద్ధితోటి పని చెయ్యాలి అని అనుకుంటే గంట సేపట్లో సాల్వ్ చేయొచ్చు తెలుసా పనులని. అది కూడా చేయకుండా ఫైళ్ళ మీద ఫైళ్ళు ఏళ్ళ తరబడి నాంచుతున్నారు చూడు, అలాంటి వాళ్ళల్లో మార్పు రావాలి ఈరోజు. అలాంటి వాళ్ళల్లో మార్పు వస్తే నిజంగా కూడా మన దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. మన హైదరాబాద్ గురించి, వర్షాలు రాగానే హైదరాబాద్ మునిగిపోతుంది. ఇదే ఎండాకాలంలో నీళ్లు లేవని చెప్పి బాధపడతాం. తప్పెవరిదండి? మార్చుకోవాలి కదా. దేవుణ్ణి అనడం కాదు,
దేవుడు నీకు సమయానికి వర్షం కురిపిస్తున్నాడు, దేవుడు నీకు అన్ని సమయానికి చేస్తున్నాడు, దాన్ని కాపాడుకునే లోపం నీలో ఉంది. నువ్వెందుకు ఆలోచిస్తలేవు? అరే యు కాల్ యువర్ సెల్ఫ్ ఏఐ లా ఉన్నాము, 25th జనరేషన్లో ఉన్నాము, మనము ఎక్కడికో భూగోళాన్ని వదిలేసి ఎక్కడికో మార్స్కి పోతామంటాము, ఇల్లు అమ్ముకుంటామంట. ఇన్ని మాట్లాడే వాళ్ళము మనము కనీసం దేవుడిచ్చే నీళ్ళని ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? ఆ నీళ్ళని ఎందుకు సద్వినియోగం చేసుకొని లేనప్పుడు కరువు సమయం కరువు వచ్చిందని ఎందుకు అంటున్నావు? దేవుడు నీకు కరువు ఇయ్యట్లే, నీ చేతులారా నువ్వు కరువు తెచ్చుకుంటున్నావు. ఈ మార్పు రావాలి అని అంటే అధికారులలో మార్పు రావాలి, రాజకీయ నాయకులలో మార్పు రావాలి. రేవంత్ రెడ్డి గారికి నిజంగా అదృష్టమో అతను చేసిన కష్టమో నాకు తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు దేవుడిని కోరుకున్నారు కాబట్టి వచ్చిందో తెలియదు, కానీ అతనికి ముఖ్యమంత్రి పదవి అతని చేతికి వచ్చినప్పుడు మార్పు చేయాల్సి ఉండే, మార్పు చేయలేదు. ఎంతసేపు రాహుల్ గాంధీ గురించి ఆలోచిస్తున్నారు. సీఎం గారి గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ప్రత్యేకించి మీరు అధికారంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు కార్పొరేటర్గా? 5 సంవత్సరాలు. ఓన్లీ 5 సంవత్సరాలు, ఫస్ట్ సార్. అయితే అధికారం వచ్చిన తర్వాత ప్రజలని మర్చిపోయేటువంటి నాయకులను చూసాం, కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా మీరు మీ కాలనీ డివిజన్కి సంబంధించినటువంటి మీ డివిజన్ సరూర్నగర్ డివిజన్కి సంబంధించినటువంటి అందరినీ, మహిళల్ని, నాయకుల్ని, కార్యకర్తలని, అభిమానులు అందరినీ పిలిచి భోజనం పెట్టినట్టు ఉంది. ఎందుకు వాళ్ళకి ఆ భోజనం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది? అది చూడండి, ఒక సమస్య ఉంది అని చెప్పి ప్రజలు నాకు చెప్తే నేను అక్కడికి వెళ్తాను, నా వెంబడి అధికారులు ఉంటారు, నేను అక్కడ ఒక పని ఒక కార్పొరేటర్గా ఒక ప్రజాప్రతినిధురాలుగా చేస్తాను. కానీ నా ఇంటికి వచ్చి నాతో పాటు పోజ్ చేశారు అని అంటే నా కుటుంబం అది, ఆ ఫ్యామిలీ దట్ ఈట్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కాబట్టి అందరం కలిసి భోజనం చేసుకుందాం, సినిమాల గురించి, షాపింగ్ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, వాళ్ళ గురించి ఏదో మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, నేను పెళ్లి కాక ముందు నాకు ఒక చిన్న ఫ్యామిలీ, నా కుటుంబం. పెళ్ళైన తర్వాత నా కుటుంబం అన్నది ఒక 150 మంది, నా కుటుంబం ఆకుల కుటుంబం అన్నది 150 మంది. తర్వాత ఇప్పుడు కార్పొరేటర్ అయినాక సరూర్ నగర్ ప్రజలందరి నా కుటుంబం. సూపర్. అయితే వాస్తవానికి జనరల్గా లేడీ బయటికి వెళ్తుంది అని అంటే వాళ్ళ హస్బెండ్ కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది చేయరు. ఏంటి మీ శ్రీవారు ఎలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు? మీ విజయం వెనకాల మీ శ్రీవారు ఉంటారా, లేకుంటే మీ తండ్రి గారు ఉంటారా, ఎవరు ఉంటారు? నా శ్రీవారు ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. మై ఫాదర్ ఈజ్ నో మోర్, ఈజ్ నాట్ దేర్. సో నా కంప్లీట్ స్ట్రెంగ్త్, నా బ్రెత్ అంతా కూడా నా హస్బెండ్. తను లేకపోతే నేను లేను. తను నా వెనకాల ఉన్నాడు కాబట్టి నా అడుగు ముందుకెళ్తుంది, లేకపోతే నా అడుగు ముందుకెళ్ళదు, నా వాక్యం కూడా ముందుకు రాదు. కాబట్టి తను ఉన్నాడు కాబట్టి నేను ఈ రోజు. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి మేడం? నేను పీజీ కంప్లీట్ చేశానండి, హ్యావ్ డన్ మై పీజీ. సో జనరల్గా ఏంటంటే మహిళా రిజర్వేషన్లో నేను వచ్చాను, ఈరోజు ఇక్కడ నేను ఉన్నాను, మహిళా రిజర్వేషన్లో నేను వచ్చాను. కానీ తర్వాత నా గురించి అంటే మా హస్బెండ్ ఏంటంటే తినైతే పోరాడగలుగుతుంది, తనకు ఆ నాలెడ్జ్ ఉంది, తనకు ఆ స్కిల్ ఉంది, తన వెనకాల ఎందుకు వేరే వాళ్ళు ఉండాలి, తనంతలో తను ముందుకెళ్తే స్వాతంత్రంగా ముందుకెళ్ళి పోరాడగలుగుతుంది, తన టాలెంట్ తను చూయించుకొని ప్రజలకు సేవ చేయగలుగుతుంది. ఆ కెపాసిటీ తనకు ఉన్నప్పుడు తనను ఆపొద్దు, తనకు అది ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పి నా హస్బెండ్ నాకు ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. మహిళలకు ఆ శక్తి ఉంది. ఎన్ని రోజులు మహిళలను పట్టుకొని ఆపుతారండి? మహిళలను వదిలేస్తే మహిళలు స్వేచ్ఛగా ఎగరగలుగుతారు, వాళ్ళతో పాటు అందరినీ కూడా పైకి తీసుకెళ్తారు. అయితే జనరల్గా మీరు సారు ఎప్పుడైనా డివిజన్లో తిరిగి పలకరించడం, మీ వంతు పాత్ర కూడా తను పోషించడం ఉంటుందా, లేకుంటే మీరు ఒక్కరే డివిజన్లో తిరుగుతుంటారు? అఫీషియల్ డ్యూటీ అంతా నేనే చేస్తానండి. ఓకే. కానీ ఇప్పుడు ఒక ర్యాలీకి వెళ్తాం, నాకంటూ మీకు తెలుసు తోపులాటలు అవి ఇవి ఉంటాయి. సో నాకంటూ ఒక గార్డ్ లాగా ఉండాలి కాబట్టి హీల్ బి దేర్ విత్ మీ. తను ఒక సపోర్ట్గా నాకు ఉంటారు, కానీ నా డ్యూటీ మాత్రం తను ఎప్పుడు చేయరండి. ఆకుల శ్రీవాణి గారు అండ్ అంజన్ కుమార్ గారిది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? ఆస్ ఈజ్ అ లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? సూపర్. అంటే మీ ధైర్యాన్ని చూసి మిమ్మల్ని ప్రపోజ్ చేశారా, మీరు వారిని ప్రపోజ్ చేశారా? నేనే తనని ప్రపోజ్ చేశాను. చెప్పాను కదండి ఇందాక, నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకసారి నాకు తను నచ్చారు, పెళ్లి చేసుకుందాం అన్నాను, పెళ్లి చేసేసుకున్నాం. అవునా? ఎట్లా కాలేజీలోనా? లేదా, వాళ్ళ సిస్టర్ నా క్లాస్మేట్. ఓకే, వింటురు కదా, శ్రీవాణి గారిది లవ్ మ్యారేజ్, మేడమే ధైర్యంగా ప్రపోజ్ చేశారు. ఎవరైనా చూస్తే, అబ్బాయిలను చూస్తే భయపడుతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు పాలన వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పాలన ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. ఈ 2.5 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉంది? నేను కాంగ్రెస్ వాళ్ళు చేస్తుంది పరిపాలన అనానండి, కేవలం పార్టీ పాలన మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. ఏ రోజు కూడా ప్రజల కోసం వాళ్ళు ఆలోచించలేదు.
6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు, అందులో ఒక్కటి కూడా తీర్చలేదు. కేవలం నేను ఫ్రీ బస్ ఇస్తాను, ఫ్రీ మెట్రో రైలు ఇస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ఏం చేశారండి ప్రజలకి? ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయి. పొద్దున లేచి రాహుల్ గాంధీని పీఎం చేస్తానని మాట్లాడుతున్నాడు, కానీ ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం చేస్తావనంటే సమాధానం లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం అని చెప్పేసి బాటంగానే అందరూ బహిర్గతంగా అందరి సభలలో చెప్తూనే ఉన్నారు కదా. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ పెట్టారు కదా మేడం. ఫ్రీ బస్ ఎక్కడ సమస్య అవుతుంది? మంచి ఆడవాళ్ళందరూ ఎక్కడికి పోవాలన్నా ఫ్రీ బస్ తోటి ఏమవుతుందండి? కేవలం నేను ఇది ఫ్రీ ఇస్తున్నా నీకు అని చెప్పి వాళ్ళు చేసిన హామీలను తప్పుదోవ పట్టిస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ రోజు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి తీసుకోవాలి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి తీసుకోవాలి, ఎక్కడ రాహుల్ గాంధీకి కమిషన్ల మూటలు అప్పగించాలి అని చెప్పే బిజీగా ఉన్నారు. కానీ నిజంగా కూడా ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తున్నారా? నేను చెప్తున్నా కదండి, చిన్న చిన్న సమస్యలు ఆలోచించారు. అరే దోమలు ఉన్నాయి నాయన అంటే దోమల కోసం ఆలోచించట్లేదు. ఇక మీరు దూరం దాకా పోయిండ్రు. రైతుల గురించి, వాళ్ళ గురించి అకాల వర్షాలు వచ్చినాయి, రైతులకు అంతా కూడా నష్టం జరిగింది. ఎవరు ఆలోచిస్తున్నారు? అంటే రైతు బంధు వేస్తున్నాము, రైతు బీమా కూడా ఇస్తున్నాము అని కూడా సందర్భాలు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు కరెక్టే, నిజంగా కూడా వస్తుంది. కొంతమేరకు అయితే అమలు అవుతున్నాయి కదా, పూర్తి స్థాయిలో కాదు. చూడండి, రైతు విత్తనాలు వేసుకోవాలి, రైతు భూమిని దున్నుకున్న సమయంలో నువ్వు చేయూతనిస్తే అది రైతుకి సకాలంలో ఇస్తే. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నీకు 3 ఉంది కదా, నీకు టైం ఉంది కదా అని చెప్పి నువ్వు ఇస్తే ఎలా అండి? పెన్షన్ కరెక్ట్ మంత్కి టైంకి వస్తే 1వ తారీఖు జీతం వస్తే పిల్లలకు ఫీజులు కడతారు, ఇంట్లో ఖర్చులు అవుతాయి, అన్ని పనులు అవుతాయి. నీకు ఇప్పుడు డబ్బులు లేవు, ఆ డబ్బులన్నీ నువ్వు వాడుకొని 15వ తారీఖు 20వ తారీఖు ఇస్తే ప్రజలకు జీతం ఇచ్చి లాభం ఏంది? పెన్షన్ ఇచ్చి లాభం ఏంది? రైతు బంధు ఇచ్చి లాభం ఏంది? మరి ఎందుకు మీరు ఈ 6 గ్యారెంటీల మీద బీజేపీ పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు? పోరాడుతున్నామండి, పోరాటలేదా కాదు. ఎప్పుడు చూసినా కూడా ఈ రోజు రాష్ట్రంలో ప్రశ్నించేది కేవలం బీజేపీయే. మిగతా ఉన్న ప్రతిపక్షం ఉందండి. ఆయన ఓటీపీ వచ్చినప్పుడు ఏదో అమాస పుణ్యానికి వచ్చిపోతాడు కేసీఆర్. అంత పెద్ద నాయకుడు, రాష్ట్రాన్ని తెచ్చింది నేనే అని అంటారు. కేసీఆర్ రాకపోయినా మిగిలిన పార్టీ వర్గాలు చేస్తున్నారండి. కేసీఆర్ అవునన్నా కాదన్నా అతను ఒక లెజెండే, ఉద్యమకారుడే. రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన దాంట్లో తను ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి. తెలంగాణ గురించి ప్రతి ఒక్క మూల నీకు తెలుసు. తెలంగాణ బిడ్డల గురించి మాట్లాడిన వ్యక్తి, పోరాడిన వ్యక్తి. నువ్వు ఇయ్యాలెందుకు పోరాడతలేవు అంటే నువ్వు కాంగ్రెస్ దోస్తులు అన్నట్టే కదా. ఎక్కడ నోటుకి ఓటు కేసు తీస్తాడని చెప్పి కేసీఆర్ని ఆ రోజు మాట్లాడకుండా నోరు మూపించారు. ఈయన ఎక్కడ ఈల కరప్షన్, కాళేశ్వరం కేసు, ఇక్కడ ఉన్న మొత్తము ఫార్ములా 1 కేసులు బయటికి తీస్తారు, ఈయన చేసిన కరప్షన్లు బయటికి తీస్తారా అని చెప్పి ఈయన నోరు మూసుకుంటున్నారు. ఎక్కడ ఉన్నారండి? ఇద్దరు సేమ్ ఒకటేలాగా ఆలోచిస్తున్నారు. నేను ఒక డైలాగ్ చెప్తాను. The relation between Congress and BRS is nothing but a relation between fish and water. ఒకరిని విడిచి ఒకరు ఉండలేవు, బ్రతకలేవు. ఆ టైప్ ఉంది ఇక్కడ. మంచిగా మార్చారు మొత్తం, కొటేషనే మారిపోయింది మీరు చెప్పి. నిజమే కదండి. అరే వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు బయట పెడతారా అని చెప్పి దోస్తులలాగున్నారు. వీళ్ళు చేసి ఒకవేళ కాదు కూడదు అని అనుకుంటే ఓటుకు నోటు కేసు ఎందుకు బయటికి తీయలే కేసీఆర్ గారు? సరే కేసీఆర్ గారు ఆ రోజు మౌనం పాటించారు, కేసీఆర్ గారికి ఏమీ దొరకలేదు అని చెప్పి అనుకుందాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వాళ్ళు చేసిన స్కాములు బయటికి తీసుకోను, చర్లపల్లి జైల్లో నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాను, కేసీఆర్ పోయాడు ఉండాలి, కాళ్ళు జాపుకొని కూర్చుంటాడు అని చెప్పి చెప్పిండా లేదా రేవంత్ రెడ్డి గారు? మళ్ళీ ఎందుకు కేసులు బయటికి తీసుకురావట్లేదు? కాళేశ్వరం రాలేదు, ఫార్ములా 1 రాలేదు, ఇప్పుడు జీహెచ్ఎంసీలో చేసిన స్కాముల గురించి రాలేదు, రైతు బీమాల గురించి రాలేదు, దేని గురించి రాలేదు? ఎందుకు రావట్లేదు? ఎవరు ఆపుతున్నారు? కాంగ్రెసే కదా ప్రభుత్వము, మొత్తం రాజ్యం అంతా మీదే కదా, ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? రైట్. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నాము, హైడ్రా పేరు మీద చెరువులను కూడా కాపాడుతున్నాం అంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్కడ కాపాడారండి? ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నారా లేకపోతే ప్రభుత్వ ఆస్తులను వేలం పాటించడానికని చెప్పి ఇవన్నీ చేస్తున్నారా? హైడ్రా పేరు అక్రమంగా కబ్జా చేసినటువంటి ఇల్లు కూల్చడం కరెక్టే కదా మేడం? అక్రమంగా కూల్చారు అని అంటే కేవలం పేద ఇల్లు మాత్రమే కూలుస్తారా? అది మాత్రమే అక్రమాలు కనిపిస్తున్నానా? ఓవైసీ సల్కం చెరువులో స్కూల్ కట్టుకున్నాడు, కాలేజ్ కట్టుకున్నాడు, వ్యాపారాలు నడిపిస్తున్నాడు, వాటిని ఎందుకు కూల్చలేకపోతున్నారు? ఎంఐఎం పార్టీ వాళ్ళు ఓపెన్గా ఓల్డ్ సిటీలో అక్రమంగా షాపులు కట్టుకొని అమ్ముకుంటున్నారు, వాటిని కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అని హైడ్రా పోయింది యూటర్న్ తీసుకొని వచ్చింది. అంటే నువ్వు కొట్టు నేను ఏడుస్తా, నువ్వు తిట్టు నేను బాధపడతా అని యాక్టింగ్లు చేస్తున్నారు కదా. నిజంగా కూడా వాళ్ళు ఏమైనా చేస్తున్నారా? పేద ప్రజల దగ్గరికి మాత్రం బుల్డోజర్ వచ్చి ఎవరి మాట వినను అని చెప్పి అందులో మనుషులు ఉన్నా సరే, అందులో వాళ్ళకి అన్నము కూరగాయలు ఉన్నాయండి బియ్యం తీసుకుపోతామని అని చెప్పి లపో దిబో ఏడ్చి కాళ్ళు పట్టుకున్నా సరే వినరు.
అదే ఓవైసీ దగ్గరికి పోయే వరకు ఏంది అని ఇట్లా ఏం చూపించగానే తుర్రు మన ఉరికి వెనక కురికి వస్తారు. అంత భయం ఉందా వీళ్ళకి? మళ్ళీ చేత కాకపోతే చెప్పండి, మాలాంటి కార్యకర్తలు వచ్చి నిలబడతాము, మేము ధైర్యం ఇస్తాం, మీకు భయం అయితే చెప్పండి. మళ్ళీ గది కూడా చెప్పరు. హైడ్రా అన్నది కేవలం రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నదే. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ భూము కోసం ప్రభుత్వ ఆస్తులను భూములను తీసుకొని వాటిని వేలం పాట పెట్టి అమ్ముకోవడానికి చేస్తున్నదే కానీ నిజాయితీతో చేస్తున్నది మాత్రం కాదు. అక్రమార్కుర్జుల ఎవరైతే అక్రమంగా కట్టినటువంటి భవనాలు కావచ్చు, అక్రమ చెరువులు ఆక్రమించినటువంటి వారిని కూడా కాపాడే బాధ్యత ప్రభుత్వందే కదా. నేను ఒకటి చెప్తున్నాను, నేను నిజంగా కూడా హైడ్రాని రెస్పెక్ట్ చేస్తాను. చెరువులు ఇయ్యాల కాపాడాలి, ఎందుకంటే ఇది ఇయ్యాలది కాదు, రేపు సమాజంకి బాగుండాలంటే చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు అన్నిటినీ కూడా కాపాడాలి. కానీ నువ్వు బుల్డోజర్ పెట్టి ఆ అక్రమాస్తులను కూలగొడుతున్నావు. అదే చిత్తశుద్ధి ఉంటే అక్కడ వాడు అక్రమంగా ఇల్లు కట్టుకున్న వాడికి పర్మిషన్ ఎవరిచ్చాడు? పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ ఎంఆర్ఓ ఎవరు, రిజిస్టర్ ఆఫీసర్లు ఎవరు, రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, బ్యాంకులు లోన్లు ఎట్లా ఇచ్చారు, అక్కడ పర్మిషన్ ఇచ్చి కరెంట్ ఎవరు కట్టారు, అక్కడ బిల్డింగ్లకు ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్లు ఎట్లా వేశారు, అందరి అధికారులను కూడా నువ్వు సస్పెండ్ చెయ్యి, అప్పుడు బాగుపడుతుంది. అంతేగాని కేవలం వచ్చి బుల్డోజర్ పెట్టి నేను కూలగొడుతున్నా అంటే అరే పర్మిషన్లు నువ్వే ఇస్తావు, లోన్లు నువ్వే ఇస్తావు, కరెంటు కనెక్షన్ నువ్వే ఇస్తావు, వాటర్ కనెక్షన్ నువ్వే ఇస్తావు, రోడ్లు నువ్వే వేస్తావు, అక్కడ బతుకు అని నువ్వే అంటావు, ప్రాపర్టీ ట్యాక్స్ కూడా బరాబర్ నువ్వే తీసుకుంటావు. కానొచ్చి కూల్ చేసి 1 fine day నువ్వు వెళ్ళిపోనంటే ఎట్లా కుదురుతుంది? అన్నీ చెయ్యి, అప్పుడు నీ చిత్తశుద్ధి ఒప్పుకుంటా. కానీ కేవలం హైడ్రా ఉంది, నాకు ఈ బుల్డోజర్ బలం ఉంది, నేను బుల్డోజర్తో కూలగొడతా అంటే నేను ఒప్పుకోను. మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు ఇల్లు కూల్చుతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎక్కడ కూడా వార్తా కథనాలలో మాత్రం ఇది ఇంటికి పర్మిషన్ ఇచ్చిన అధికారి సస్పెండ్ అయ్యిండు, లేకుంటే అతన్ని తొలగించడం అనేది కూడా ఎక్కడ అది చేసే వేరే అధికారికి ఒక భయం వస్తుంది. అంతేకాదు ఎందుకు మరి ఇలాంటి చర్య తీసుకోవట్లేదు? ఎట్లయిపోయిందంటే అండి, అందరినీ నేను అనట్లేదు, కానీ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలా అయిపోయింది అని అంటే, నాకు ఒక్కసారి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే 65 సంవత్సరాల వరకు నన్ను ముట్టటోళ్ళు లేడు, నన్ను ఎవడేమన్నట్టు, నేను ఎంత తప్పు చేసినా మహా అంటే ఏముంది 5 రోజులు సస్పెండ్ చేస్తారు, లేకపోతే ఈడికెళ్ళి తీసి ఆడ ట్రాన్స్ఫర్ చేస్తారు, ఈడొచ్చేది జీతమే ఆడొచ్చేది జీతమే, నాకేం పోయేది ఉంది, అడిగేది ఉందా పెట్టేది ఉందా అన్నట్టుగా అయిపోయిందండి. అది మార్పు రావాలి అని అంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి.